జీవితాన్ని మలుపు తిప్పిన మరో సంఘటన వద్దన్న మాటిమాటికి గుర్తుకొస్తూనే ఉంటుంది. పెద్దక్క పెళ్లి. అది గత్యంతరం లేని పరిస్థితుల్లో కుదిరిన పెళ్లి. చాలా రోజుల పాటు జబ్బు పేరిట ఇంట్లో ఉండిపోయి తిని పడుకుని కాలక్షేపం చేసే తండ్రికి ఎదుగుతున్న కూతుళ్ళు ఎదమీద కొంపట్లని అనిపించకపోవడం అదృష్టమా దురదృష్టమా ఏమో. అయితే ఇల్లు మాత్రం ఒక నరక కూపంగా తయారైంది. ఇంటి పనులకు రోజూ గొడవలే. అత్తాకోడళ్ల మధ్య గొడవలు వినడం చదవడం జరుగుండొచ్చు, కానీ తల్లి కూతుళ్ళ మధ్య ప్రత్యక్షంగా చూశాక నమ్మకుండా ఎలా ఉండను. పెద్దక్కకు అమ్మకు రోజు హోరాహోరీ గొడవలే. వీధి వాకిలి చిమ్మి ముగ్గు వేయడం నుండి మొదలు అరుచుకోవడాలు తిట్లు. చివరకు నాన్న కల్పించుకుని నోరు మూయండి వెదవల్లారా, వెదవగోల వెదవగోలని నీ చచ్చేదాకా ఇలాగే కొట్టుకుని చావండి అనే వరకు హోరు గాలే. చీటికి మాటికి గొడవకు కారణం అటు చదువు లేక ఇటు వ్యాపకం లేక ఇంటి పని చేస్తూ ఎన్ని రోజులని అక్కలా ఇంట్లో పడుండాలి. పెళ్లి మాట ఎత్తరు. అక్క కొడుకొకడు ఉద్యోగంలో ఉన్నాడంటే అమ్మ పోరు పెట్టగా పెట్టగా కదిపి చూశారు. తమ్ముడి సంగతి తెలిసేమో ఆవిడ ముందుగానే తన కోరికలన్నీ బయట పెట్టింది. స్వంత అక్కయ్య ఉండి కట్నం 10,000 అడుగుతోందా, అసలు కట్నమిచ్చేవాడికిచ్చి పెళ్లే చేయను అనేశాడు. ఆడపిల్ల తండ్రినని ఆయనకు గుర్తులేదు. రెండో అక్క అంతో ఇంతో చదువుకునేది. పెద్దక్క మరి చదవననేసింది. ఆ తర్వాత ఏ పెళ్లి సంబంధము చూసిన గుర్తే లేదు. 25 దాటిపోయినా కూతురికి పెళ్లి చేయమని ఆయనకు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. 25 దాటిపోయిన కూతురికి పెళ్లి చేయమని ఆయనకు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. రెండో అక్క చేరిన చిన్న ఉద్యోగం మూలంగా రోజంతా బయటే గడపడం వల్ల పెద్ద గొడవలుండేవి కాదు. అయినా అమ్మ కూడా 4 రాళ్లు సంపాదిస్తుందని దాన్ని ప్రత్యేకంగా చూసేది. 4 రాళ్ల వల్లే కుటుంబం గడుస్తోంది. అమ్మ నలుగురికి అంతో ఇంతో సాయపడ్డం, అప్పుడో ఇప్పుడో అప్పు పుట్టడం పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు. బంధువులందరికీ దూరంగా ఇంత దుర్భరమైన జీవితాలు గడిపేటప్పుడు ఏ ఒక్కళ్ళు చివరకు ఓ మోస్తరుగా జీవనాలు సాగిస్తున్న అమ్మ అక్క చెల్లెళ్ళు కూడా సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం. ఒకసారి నాన్న ఎక్కడికో వెళ్లారు. రాత్రి 8 గంటల సమయం. ఎందుకు గొడవ మొదలైందో కాని పెద్దక్కకు అమ్మకు మాటల యుద్ధం పెరిగి పెరిగి చివరకు అమ్మ ఓ గదిలోకి వెళ్లి నే ఊరిపెట్టుకుని చేస్తేనే మీరు హాయిగా ఉంటారు అంటూ దడేళ్ల తలుపు వేసుకోవడం, పిల్లలమంతా అమ్మా వద్దే అమ్మా వద్దే అంటూ గది ముందు చేరి తలుపు కొట్టడం నాకింకా గుర్తుంది. రెండో అక్క గజగజ వణికిపోతూ ఏడవడం. కాసేపు మేమందరం అలా ఏడ్చాక అమ్మ తలుపు తీసుకుని బయటకొచ్చింది ఏడుస్తూ. చివరకు ఈ గొడవలకు విసిగిపోయారేమో ఇంటికొచ్చిన ప్రతి వాణ్ణి మా పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగడమే. ఇప్పుడు అనిపిస్తోంది, 16 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండి ఇంట్లో చాకరీ చేస్తూ అదుపాజ్ఞంలో ఉండి పెట్టింది తిని ఇచ్చింది కట్టుకుని పడుండమంటే ఏ ఆడపిల్లైనా గదిలో పెట్టి బంధించిన పిల్లి పులిగా మారినట్టు క్రూరంగా మారిపోతుందేమోనని. ఒకసారి కాబోలు ఎవరో మహారాష్ట్ర వైపు వాళ్ళు అక్కను చూసి పెళ్లి కొప్పుకున్నారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అక్క గులాబీ రంగు కలిసిన తెలుపుతో బారెడు జడతో అందంగానే ఉంటుంది. కానీ వాళ్ళది ఒకే ఒక్క కండిషన్. ఒక్కడే కొడుకు కనుక పెళ్లి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు జరగాలి. అంతకు మించి వాళ్ళు కోరిందేమీ లేదు. కానీ నాన్నే దానికి అంగీకరించలేదు. అలా వీల్లేదు, నా కూతురికి పెళ్లి తిరుపతిలో చేస్తానని మొక్కుకున్నాను, అక్కడే చేసి తీరాలి. దాంతో సంబంధం వీగిపోయింది. ఆ తర్వాత ఏ పెళ్లి కొడుకు చూపుల వరకు వచ్చిందే లేదు. పెద్దవాళ్లు పట్టించుకుందీ లేదు. తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత గర్భదరిద్రుడైనా తండ్రి అనేవాడు తన పిల్లల భవిష్యత్తు గురించి ఇసుమంతైనా ఆలోచిస్తాడు. మరి నాన్న అంత పట్టనట్టుండడం మా కర్మ. ఈ ఆగర్భ దరిద్రపు స్థితిలోనూ పిల్లలు భగవంతుడిచ్చే వరాలనుకుంటూ వారిని కంటూ పోయే అమ్మకు కాస్త కుటుంబాన్ని పగ్గాలు పట్టుకు అదుపులో పెట్టుకుందామని తెలీదా? అప్పుడప్పుడే నా చదువు పూర్తయి దొరికిన పార్ట్ టైం ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నాను. తెలిసిన బంధువులకు చెప్పాం. నేను రెండో అక్క పెద్దక్క గురించి ఏవైనా సంబంధాలు చూడమని. అప్పుడే వచ్చిందా సంబంధం. వరుడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్. అదే పెద్ద వరం అనుకున్నాం. అక్క ఏదో రకంగా తను ఇంట్లో తనుంటే చాలు అనుకున్నాం. పెళ్లి చూపుల్లో అతన్ని చూశాక నోటమాట రాలేదు. నల్లటి గుండ్రాయిలా అక్క ముందు కాకి ముక్కులాగే ఉన్నాడు. అయినా అందచందాల గురించి ఆలోచించే అవకాశం మాకు లేదు. ఒప్పుకున్న వాళ్ళకిచ్చి చేస్తే అదే మహా ఎక్కువ. వాళ్ళు పెద్దగా కోరిందేం లేదు. 1116 పెళ్లి చేయడం. అరగంటలో నచ్చిందంటూ పిల్లకి ఓ ఉంగరం ఓ చీర పెట్టి వెళ్లారు. పెళ్లి నెల రోజుల్లో ఉందని ఖరారు చేసుకుని.
పెళ్లి కుదిరిందని సంతోషించామే కాని మమ్మల్ని కూడా వంచే వారుంటారని మేమనుకోలేదు. పెళ్లి నెల రోజుల్లో ఉంది. కావలసిన సరంజామా సమకూర్చుకోవాలి. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్కరోజు ఆ విషయం చర్చించలేదు నాన్న. ఓ 10 రోజులయ్యాక కాబోలు ఎక్కడో పనుంది 4 రోజుల్లో వస్తానని వెళ్ళాడు. కాబోలు అనుకున్నాం. కానీ మరో 10 రోజులైనా ఉత్తరం పత్రం లేదు. ఆయన అజాపజా లేదు. ఓ పక్క పెళ్లి దగ్గరకొస్తోంది. రెండో అక్క ఎక్కడో బట్టల కొట్టులో నెలవారీ కట్టేలా ఒప్పందం చేసుకుని బట్టలు తెచ్చింది. అందులో తన కోసం ఓ 2 చాలా మంచి చీరలు తెచ్చుకోవడం అది వేరే విషయం. బియ్యం లాంటివి పప్పులు ఉప్పులు కూడా అప్పులు తేవడం అయింది. ఇక కావలసింది మంగళసూత్రం, పిల్లాడికి ఉంగరం చుట్టూ మధుపర్కాల్లాంటివి. వాటికెలాగూ తాతయ్య డబ్బు పంపుతాడు. పెళ్లికి ఎవరైనా రావడమో, వస్తువు తేవడమో, ముందుగా మనీ ఆర్డర్ చేయడమో జరుగుతుంది. ఇహ చూసుకోవలసింది 1016. అందులో 1000 రూపాయలు నా జీతం ఎలాగూ పెళ్లికి వారం ముందు రానే వస్తుంది. అందుకే మరీ బీరువులమైపోలేదు. పెళ్లి ఆగదనే ధైర్యం ఏ మూల ఉంది. ఈసారి పెళ్ళాగిపోతే ఇహ మళ్ళీ అవడం జరగని పని. 2 రోజుల్లోకి పెళ్ళొచ్చినా నాన్న రాలేదు. ఉత్తరం మరేదో కబురు ఏమీ లేవు. ఆయనలా చెప్పా పెట్టకుండా నెలలు నెలలు వెళ్ళడం అలవాటే. వచ్చినా రాకున్నా పెళ్లి ఆగేదే లేదు. ఏ గుళ్ళోనో జరిపించేస్తాం. ఈ అమ్మను బతిమాలితే కాళ్ళు కడక్కపోదు. అమ్మ ఆ నిర్ణయానికి రావడం ఆశ్చర్యమే. అయితే తెల్లవారి పెళ్ళనగా రాత్రి దిగాడాయన. ఎక్కడికి వెళ్ళారని గాని, ఎందుకు రాలేదని గాని అడిగేదెవరు? ఆయన వెనకాలే తాతయ్య వచ్చాడు. ఉన్నంతలో ఇంట్లోనే పందిరి వేసి పక్కింటి నుంచి కరెంటు వైరు లాక్కుని ఇరుగు పొరుగుల సాయంతో పెళ్లి పనులు ఆరంభమయ్యాయి. బాగా దగ్గరవాళ్లు తప్ప పెద్దగా ఎవరినీ పిలవలేదు. ఇంటి పేరుగల ఆఫీసర్ గారొకరు పరిచయం. అన్నయ్య గారనే వాళ్ళం. ఆయనొచ్చాడు. పనులతో క్షణం తీరిక లేకుండా తిరుగుతూనే ఉన్నాం. ఉన్నట్టుండి అన్నయ్య గారు ఓసారిలా రామ్మా అని పిలవడంతో పెద్ద పనేంటో అనుకుని వెళ్ళాను. 116 రూపాయలు నా చేతిలో ఉంచినప్పుడు ఆయన పెళ్లికి సాయంగా ఇస్తున్నాడేమో అనుకున్నాను. వాళ్ళకివ్వాల్సిన డబ్బు 116 తక్కువ పడిందట. ససేమేరాని కూర్చున్నారు. ఇదిగో తలా ఓ 10 రూపాయలు పోగేశాను. నా కాళ్ల కింద నేల కుంగి లోపలికి వెళ్ళిపోతే బాగుండనిపించింది. ఆత్మ గౌరవం. ఆ మాటను ఇంత దారుణంగా హత్య చేయడం అంటే ఇదేనేమో. ఇంత దారుణంగా అవమానించాలా? ఏదో ఒక ఉద్యోగం చేయగలిగే నేను 116 రూపాయలు తిరిగి ఇవ్వలేననుకున్నాడా? ఇలాంటి బ్రతుకులు ఎవరికోసం? పరాన్న జీవుల్లా ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడి. నేను ఎవరికీ తల వంచి దాసోహమంటూ పనిచేయనని మొండికేసే తండ్రికి ఇలా ఎవరి దగ్గర నుంచో అపనంగా డబ్బు తీసుకుని ఖర్చు పెట్టడం మాత్రం అవమానకరం కాదా? కళ్ళ నిండా నీళ్లు. నిండు నదుల్లా తొణికితే జలపాతాలే కిందకు జారేలా. అయినా చాలా ప్రయత్నం మీద కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే అణిచేసుకుని ఎంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా వాడిపోయిన మొహం. ఎవరో తీసిన గ్రూప్ ఫోటోలో కళ్ళ నిండా కనిపించే నీళ్లే సాక్ష్యంగా నిలిచాయి. గాయపడ్డ మనసుతో ఆ రోజున మార్చుకున్న నిర్ణయం జీవితాన్ని ఓ పెద్ద మలుపు తిప్పింది. అంతకు ముందంతా స్వంత నిర్ణయాలేమీ తీసుకోనని అమ్మా నాన్న ఏ కుంటివాణ్ణో గుడ్డివాణ్ణో చూసినా వాడితోటే జీవితం అనుకోవాలని మనసులో అనుకోవడమే కాదు, చాలాసార్లు చాలా మందికే చెప్పేదాన్ని. అలాంటిది నిర్ణయం మార్చుకునే పెద్ద మలుపది. ఇలా ఎవరి ముందో చేతులు చాచి జీవితం నిర్మించుకోవాల్సిన స్థితి కంటే ఏమీ ఆశపడకుండా నన్ను నన్నుగా స్వీకరించేవారు కనిపిస్తే ఎవరూ ఏంటి అని అడగను. ఒకే ఒక్క కండిషన్. నా వైపు నుండి ఏమీ ఆశించరాదు అంతే. ఏదో రకంగా పెళ్లి జరిగి అక్క అత్తవారింటికి వెళ్ళింది. అమ్మ నాన్న ఏం పెద్దగా మాట్లాడుకోలేదు. ఇవాళ కొత్త ఏంటి? పెళ్ళైన రోజు నుండి అలవాటే. ఎక్కడికి వెళతారో ఎప్పుడొస్తారో చెబుతారా? నెలలు నెలలు అలా వెళ్ళడం అలవాటే. ఎవరితోనో చెప్తోంది అమ్మ. గొంతు దాకా కోపం వచ్చింది. ఇలా మురిపెంగా మొగుడు గురించి చెప్పే బదులు కాస్త బాధ్యత తెలిసి ప్రవర్తించేలా నచ్చజెప్పుకోవచ్చుగా. కాస్త కఠినంగా ఉంటే తప్పేమీ లేదుగా. ఉద్యోగం సద్యోగం చేయకపోవడం ఒక లోపమైతే 24 గంటలు అందిన కాడికి అందినంత ఎక్కడో ఒక చోట తెచ్చి సవిలాసంగా బ్రతకడం విపరీతమైన లాలస. ఎలాంటింట్లో పుట్టానా అనిపించేది. ఇహ ప్రవర్తన విషయానికొచ్చినా చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎదిగిన కూతుళ్ళ గురించి ఇసుమంతైనా ఆలోచన లేకపోవడం ఒకవైపు, కూతురి వయసు అమ్మాయి అనైనా చూడకుండా. అప్పుడింకా కాలేజీలో చదువుకుంటున్నాను. ఏదో ఆయుర్వేదం చికిత్స పేరట చిన్నా చితక వైద్యం చేయడం, గోటితో పోయేదానికి గొడ్డలతో నరికినట్టు రోగి తాలూకా వారిని వారం 10 రోజుల పాటు ఇంట్లో పెట్టుకోవడం, తద్వారా బియ్యం బస్తానో పప్పులో ఉప్పులో ఏర్పరుచుకునే ప్రక్రియలో ఓసారి ఓ పల్లెటూరు నుంచి ఓ భూస్వామి కూతురి కంటి సమస్య విషయంగా ఇంటికొచ్చిన తండ్రి కూతుళ్లకు వైద్యం 10 రోజుల పాటు జరగాలని,
రోజు ఉదయం సాయంత్రం కళ్ళల్లో ఏదో పసరు వెయ్యాలని, పిల్లను ఇక్కడే ఉంచమని చెప్పారు. వచ్చేటప్పుడు ఒక బియ్యం బస్తా, మరేవో కూడా తెమ్మని పురమాయించారు. ఇంతమంది ఆడపిల్లలను చూశాక ఎవరూ అనుమానించర్లా ఉంది. ఆయన ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళాడు. వయసు ఇంచుమించు నా అంతే ఉంటుంది. పేరు సబిత. పెద్దగా చదువుకోలేదు. 10వ తరగతితో చదువు ఆపేసింది. అందరితో మంచి కలివిడిగా ఉండేది. మేమందరం ఒకే గదిలో పెద్ద జంబుకాన పరుచుకుని పడుకునేవారం. అప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? తాతయ్యకు సీరియస్గా ఉందంటే చిన్నవాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళింది. మేమే వంటలు ఓర్పులు ఆటవిడుపుగా అనిపించేది. అమ్ముంటే మడి దడి అంటూ కనీసం వంటింటి వైపైనా రానిచ్చేది కాదు. ఎందుకో గాని చిన్నప్పటి నుంచి వంట చేయాలని పెద్ద ఉబలాటంగా ఉండేది. అందుకే అన్ని రకాల ప్రయోగాలు చేసేవాళ్ళం. రొట్టెలు కట్టెల్లా, బియ్యపు రవ్వతో రవ్వ లడ్డూలు. రాత్రంటే పెద్ద అర్ధరాత్రేం కాదు. 7, 8 కల్లా భోజనాలు పూర్తయ్యాక నాన్న మంచం కింద మరచెంబుతో నీళ్లు పెట్టి మేమంతా మా గదిలోకొచ్చేస్తే సరదాగా మాటలు పాటలతో 2, 3 గంటలు గడిచిపోయేవి. సబిత మా వెనకాల వెనకాలే తిరుగుతుండేది. రోజు అలాగే నీళ్లు పెడుతుంటే, ఇదిగో నువ్విక్కడే పడుకో, రాత్రి కళ్ళల్లో మందేయాలి, మీరంతా వెళ్ళి పడుకోండి అని చెప్పారు నాన్న. ఇప్పుడే వేయండి. గుడ్డి దీపపు మసక వెలుగులో ఆయనకు కనిపిస్తుందో లేదో తెలీదు, కానీ సబిత నా చెయ్యి గట్టిగా పట్టుకుని నుంచుంది. ఆ పట్టులో పిల్ల భయం కనిపిస్తోంది. వెళ్ళమన్నానా? ఇంకా అక్కడే నుంచున్న నన్ను గద్దించారు. ఆయనను కాదని ఎదిరించే ధైర్యం లేదు. అలాగని పిల్లను అలాగే వదిలేయాలని లేదు. వయసొచ్చిన పిల్లను రాత్రంతా తనతో పాటే ఆ గదిలోనే పడుకోమండం ఎక్కడి సంస్కారం? ఆ పిల్ల చెయ్యి నొక్కి ధైర్యం తెచ్చుకోమని గుసగుసలాడి గది దాటాను. 5 నిమిషాల్లోనే పిల్ల ఏడుస్తూ నా వెనకే పరిగెత్తుకునొచ్చింది. నోరు తెరిచి చెప్పకపోయినా ఆయన ఎలా ప్రవర్తిస్తే ఈ ప్రతిచర్య ఇలా ఉందో ఊహించగలను. మానవత్వం మరిచిపోయిన మనిషి నా తండ్రి అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలో లేదో తెలియని స్థితి. అప్పట్నుండి ఉన్న 1, 2 రోజులు ఆ పిల్ల క్షణం ఒంటరిగా ఉండేది కాదు. ఎవరో ఒకరి వెనకాలే తిరిగేది. తండ్రి రాగానే ఏం చెప్పిందో కాని పెద్ద గొడవేం జరగలేదు. వెంటనే ఇద్దరూ వెళ్ళిపోయారు. ఎంత సిగ్గుచేటు ప్రవర్తన! ఇంగిత జ్ఞానం కోల్పోయిన మనిషిని కేవలం తండ్రిగా గౌరవించాలి. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు 1, 2 గమనించినా ఏం చేయలేని నిస్సహాయత. ఇంతకు అక్కకు పెళ్ళైన సంతోషం సమయం 4 రోజులే. అత్తవారి నుంచి ఇద్దరూ తిరిగొచ్చాక 4గో రోజు రాత్రి కాబోలు నిద్రమాని ఇల్లంతా తిరుగుతూ పాటలు పాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలతో బావగారు గందరగోళం సృష్టించాక కాని ఆయన మెంటల్ ఇంబ్యాలెన్స్ సంగతి బయటపడలేదు. మూలిగే నక్క మీద పిడుగు పడ్డట్టు మేమే దొరికామా మోసగించడానికి? గుడ్డిలో మెల్లగా ఆయన తండ్రి తనకున్న హోదాతో కొడుక్కి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించుకోగలిగాడు. ఎలా పనిచేసినా నెల జీతం వచ్చే ఏర్పాటు మాత్రం జరిగింది. అయితే జీతం నాది, నా ఇష్టం అన్న మొండితనం, పేకాటకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం, విరామం లేకుండా సిగరెట్లు తాగడం, అప్పుడు ఇప్పుడు కాస్త తాగడము కలిపి తిండి బట్ట లోటు లేకపోవడమే దక్కింది. తర్వాత ఎవరితోనో చెబుతుంటే తెలిసింది. పెళ్లికి ముందే అమ్మకి ఈ విషయం ఎవరో చెప్పారట. అయినా ఈ పెళ్లి కాదనుకుంటే ఇహ యోగం లేనట్టేనని, నాన్న పూసుకుని పెళ్లి జరిపించడం జరగని మాట అని, ఇంట్లో రామరావణ యుద్ధాలిక భరించలేననే అమ్మ కిమ్మనకుండా ఊరుకుందని. ఏది ఏమైతేనేం అక్క పని పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. నా మనసు మాత్రం మరో కొత్త నిర్ణయానికి కట్టుబడింది. తుళ్ళిపడి గతంలోంచి బయటపడి అధ్యాయం ఎందుకు మననం చేసుకుంటూ మదనపడ్డమో అర్థం కాలేదు. అయినా మనసు మాట వినదుగా. జీవితంలో ఒక అధ్యాయం అలా గడిచిపోతే మరో అధ్యాయం మరో ప్రభంజనంలా. సంవత్సరాలుగా పేరుకుపోయిన జీవితాన్ని కోకటి వేళ్లతో పీకిలించి వేసే తుఫానులా. అసలు అనుకోని మలుపు. ఏమీ అనుకోరుగా ఓ మాట చెబితే, చెప్పండి. ఎప్పట్లానే ఏవో ఊహించుకుంది. మీరు అందంగా ఉంటారు, నాకు చాలా నచ్చారు అలాంటివి. అందుకు భిన్నంగా మీ కళ్ళకద్దిన కాటుకతో మీకు చాలా అందం వచ్చింది. అలాగే పొడుగు జడ వేసుకుంటే బాగుంటారు. ఎంత చక్కటి స్పష్టమైన భావ వ్యక్తీకరణ! ఏం జవాబివ్వాలో తెలియక నవ్వేసి ఊరుకుంది. పొగడతల చెట్టెక్కి కింద పడదలుచుకోలేదు. అయినా కళ్లకు కాటుక దిద్దుకున్నప్పుడల్లా అతని మాటలు గుర్తొచ్చేవి. జుట్టు చిక్కు తీసుకునేటప్పుడు అతని మాటలు మళ్లీ మళ్లీ వినిపించేవి. ఇది వరలో చాలాసార్లు అనుకునేది. ఇంత పొడుగు జుట్టు తలస్నానం చేసేందుకు గంట, జడ వేసుకునేందుకు కనీసం 10 నిమిషాలు కాస్త కత్తిరించి పొట్టి చేసుకుంటే బాగుంటుందని. కాని ఇప్పుడా పొడుగు జుట్టే ఇష్టంగా తోచడం చిత్రమే. అంతలోనే శ్రీరామ్ గుర్తు రావడం, మనసు అప్రయత్నంగానే మోగబోవడం జరిగేది. కాస్త అందంగా ఉండొచ్చు, ఆకర్షణీయంగా కనిపించొచ్చు,
అంత మాత్రాన ఏం గొప్పతనం తనలో ఉందని ఎవరైనా ముందుకొచ్చేందుకు? శ్రీరామ్ తిరస్కృతి తర్వాత మళ్ళీ ఎలా పేలవంగా నవ్వుకునేది. అయినా ఆఫీసులో ప్రతిరోజు పని నేర్చుకునేది అతని వద్దే. తొలిచూపు ప్రేమల్లాంటివి లేనేలేవు. అసలు ముందు ఆఫీసులో చేరేందుకు వెళ్ళినప్పుడు ఆ రోజు శనివారం. ఆఫీసు ఆర్డర్ తీసుకుని నేరుగా ఆ సెక్షన్ ఆఫీసర్ని కలిసి బెల్ల కొట్టి ఎవరినో పిలవమన్నాడాయన. ఫుల్ స్లీవ్లెస్ తెల్ల షర్టు, చేతులు కాస్త మోచేతి కింద వరకు మడిచి మరో చేతిలో పెన్ను. పిలిచారా? స్వరం మధురంగా అనిపించి పాటలు పాడుతుండొచ్చు అనుకుంది. "ఉమ్, కొత్త అపాయింట్ని ఎప్పుడు చేరమందాం?" మండే రమ్మనండి. ఈరోజు ఎలాగూ వర్కింగ్ టైం సగం దాటిపోయింది. అతను తలెత్తి తన వంక చూడనైనా లేదు. చూడాలని తను ఆశపడలేదు. సరే, మండే వచ్చి చేరండి. సరేనని వచ్చేసింది. మండే రమ్మనండి అనకపోతే తన సొమ్మేం పోయింది? ఇప్పుడే చేరమనంటే మనసులోనే విసుక్కుంది. సరేలే, అది మంచిదే. ఏమైనా పనులు చక్కబెట్టుకోవచ్చు. ఉన్న ఒకరిద్దరు మిత్రుల్ని కలుసుకోవచ్చు. మళ్ళీ ఉద్యోగంలో చేరితే ఆ సమయం దొరుకుతుందో లేదో అని సరిపెట్టుకుంది. అన్నట్టుగానే సోమవారం ఉదయమే వెళ్ళి జాయిన్ అయింది. ఆ రమణ మీకు ట్రైనింగ్ ఇస్తాడు అంటూ అతన్ని పిలిచేసరికి అప్పుడు అనుకుంది, ఓహో, ఇతని పేరు రమణ అన్నమాట. ఆఫీసులో ఉన్న 10 మంది ఒక్కొక్కరుగా పరిచయమైన పక్కన కూర్చుని పని నేర్పే అతనితోనే సన్నిహిత్యం ఏర్పడింది. మీ ఇంటికి రమ్మన్రా ఓ రోజు అడిగాడు. రండి, వద్దనలేదే. రమ్మనలేదు కూడా. జవాబు ఇవ్వాలనిపించలేదు. ఎవరూ ఇంటికి రాకపోవడం ఉత్తమం. అయితే వచ్చిన వాళ్లకు విసిగెత్తేలా తమ వంశం గొప్పలు లేని హంగులు ప్రదర్శించడం, లేదంటే పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుండి వచ్చిన వారి వివరాలు ప్రశ్నించడం, పైగా అర్థం పర్థం లేని ఆచార వ్యవహారాలు. ఆయన వస్తామన్న వాళ్ళను ఎప్పుడూ రావద్దనలేదు. సిగ్గుపడేదేముంది, వాళ్లే తెలుసుకోనిమ్మని. సాయంత్రం వస్తాను. రండి, ఇల్లు తెలుసు అన్నట్టుగానే సాయంత్రం వచ్చాడు. అమ్మ ఏదో పోడుకుంటూ కడిగి ఆరబోసిన బియ్యం విసురుతోంది. ఆ రోజు శనివారం. శనివారాలు సాయంత్రం ఉపవాసం పేరిట అన్నం మాని ఇలా ఏవో పలహారాలు తినడం అలవాటు వల్ల అమ్మ బియ్యం విసిరి రవ్వ చేసి దాంతో ఉప్పుడు పిండి చేసేది. పెసరపప్పు వేసి చేసిన ఉప్పుడు పిండి బాగుండేది. కానీ మధ్యాహ్నం అన్నం మిగిలితే మేమంతా అదే తినేవాళ్ళం. అమ్మ నాన్న మాత్రమే సాధారణంగా ఉపవాసం చేసేవారు. అమ్మా, మా ఆఫీసులో రమణ గారని చెప్పానే, వచ్చారు. అమ్మకు చెప్పాను. కూర్చోమను, వస్తున్నా. అమ్మ బియ్యం రవ్వ విసరడం ముగించొచ్చింది. అతన్ని పలకరించడం మొదలుపెట్టగానే నేను వెళ్ళి తిరగలి తీసి దాని స్థానంలో దాన్నుంచి రవ్వ ఉన్న బట్టన్ 4 మూలలు ఓ దరికి లాగి రవ్వను బుట్టలోంచి గిన్నెలో పంపుతూనే ఏం మాట్లాడుతున్నారో వింటున్నాను. పాటల గురించి. శివ శివ అనరాధ పాటొచ్చా? అమ్మ అడుగుతోంది. గుర్తుందనుకుంటాను. గుర్తు చేసుకో, టీ తెస్తాను. అమ్మ లోపలికొచ్చింది. రవ్వ గిన్నె వంటింట్లో పెట్టి చేతులు తుడుచుకుంటూ వచ్చి, మీరు పాడతారా? ఏదో కొంచెం. ఎప్పుడూ చెప్పలేదు. పాడి వినిపించనా? మొదటిసారి విన్న పాట అది జీవితమంతా వెన్నాడుతూనే ఉంది. పువ్వై విరిసిన పున్నమి వేళ. ఇంతలో అమ్మ టీ గ్లాస్ పట్టుకునొచ్చింది. ఇద్దరూ పాటల గురించి మాట్లాడుకోవడంలో సమయమే తెలియలేదు. నాన్నకు అంతగా ఎవరితోనూ మాట్లాడే అలవాటే లేదు. కట్టే కొట్టే తెచ్చే విధంగా అవసరానికి ఎదుటివారిని వాడుకోవడమే తెలుసు. ఇప్పుడెళ్ళి ఏం వంట చేసుకుంటావు? మాతో పాటే టిఫిన్ తిందువుగాని, కూర్చో. అమ్మ ఉప్పుడు పిండి చేసేందుకు వెళ్ళింది. చెల్లెళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. ఇందాక పాట కొంచెమే పాడారు. మీకు నచ్చిందా? అవును, బాగుంది. చిన్న స్వరంలో పాట ఆరంభించాడు. పువ్వై విరిసిన పున్నమి వేళ. పాట పాడుతున్నట్టుగా లేదు. పెరట్లో కనిపిస్తోన్న వెండి వెన్నెల అతని కన్నుల్లో అనురాగం, మనసులోంచొచ్చిన మాటల్లా తోచాయి. ఒక్క రోజులోనే ఎన్నో జన్మల అనుబంధం పెనవేసుకుపోయిన కనిపిస్తోంది. రమణ అప్పుడో ఇప్పుడో ఇంటికొస్తూనే ఉన్నాడు. అమ్మ మిగతా వాళ్లకు చాలా దగ్గరయ్యాడు. వచ్చినప్పుడల్లా చాక్లెట్లో స్వీట్లో తెచ్చేవాడు. అందరితో కలివిడిగా మాట్లాడేవాడు. అతనితో పాటు అప్పుడప్పుడు అతని మిత్రులు వచ్చేవారు. అతని మిత్రుడి ప్రామాణ్యం గురించి చెప్పేవాడు. పిల్లకు వాళ్ళ అమ్మా నాన్న చెప్పిందే వేదం. వాళ్ళేమో డబ్బు హోదా ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు. తండ్రి లేక మేనమామ పంచన పెరిగిన వీళ్ళు ఇప్పుడిప్పుడే పైకొస్తున్నారు. పిల్లని డైరెక్ట్గా అడిగేరాదు. వాడికంత ధైర్యం కూడానా? ఆశపడేందుకున్న ధైర్యం అడిగేందుకు ఉండాలి. చెప్పడం సులభమే, కాదంటే తట్టుకునే శక్తి ఉండాలిగా. అప్పుడే వచ్చాడు హరి. ఏమంటోంది చందన? ఏముంది, పప్పు సుద్ద. ఆ అమ్మా నాన్నలను నొప్పించలేనని. సరే, ఎలా జరిగేదుంటే అలా జరుగుతుంది. అంతేనా? మీరైతే ఏం చేస్తారు? రమణ అడిగాడు. అవకాశాన్ని పోనివ్వదలుచుకోలేదు.
నాకు అలాంటి ఇబ్బంది లేదు. మా బావున్నాడు, అత్త కొడుకు. చూడని అత్త కొడుకు నాకో పెద్ద అండ. అలా చెప్పేస్తే ఎవరూ ధైర్యం చేసి గీత దాటరు. అవును, ఇష్టపడతాం. వారు లేకపోతే జీవితమే లేదనిపిస్తుంది. కానీ జీవితం అక్కడితో ఆగిపోదు. మన వల్ల ఎవరికేం జరగాల్సుంటుందో. వేదాంతం మొదలుపెట్టాడు హరి. చటుకున శ్రీరామ్ గుర్తుకొచ్చాడు. మనసంతా ముసురులా దిగులు కమ్ముకుంది. నిజమే, శ్రీరామ్ కాదన్నంత మాత్రాన జీవితం ఆగిపోలేదే. మర్నాడు ఆఫీసులో ఓ చిన్న గిఫ్ట్ ప్యాక్ చేతిలో ఉంచి, ఏమనుకోకపోతే ఓ చిన్న బహుమతి కాదనకండి. ఏం తెచ్చుంటాడు? కాదనలేదు, కానీ ఒక సంఘటన గుర్తుకొచ్చింది. స్కూల్లో 10వ తరగతి చదివే రోజుల్లో కాబోలు టీచర్ ఒకతను ఒక రోజున ఇంటికొచ్చాడు. నాన్నతోనే డైరెక్ట్గా మాట్లాడాడు. మీ అమ్మాయి చాలా చురుకైంది, విలక్షణంగా ఉంటుంది, చక్కని పద్ధతులు. అందుకే నా వైపు నుండి ఈ రిస్ట్ వాచ్ ఒక చిన్న బహుమతిగా ఇవ్వదలుచుకున్నాను. మంచిది. ఆ అమ్మాయి తెలివితేటలు నచ్చడం బాగుంది, చురుకుదనము నచ్చిందన్నారు బాగుంది. కాదంటే మీరిలా బహుమతి ఇస్తానడమే బాగోలేదు. ఏ ఉద్దేశంతో బహుమతి ఇద్దామనుకుంటున్నారు? ఇలా స్కూల్లో నచ్చిన వారందరికీ బహుమతులిస్తారా? అలాగైతే స్కూల్లో అందరి ముందు ఇవ్వండి. ఇలా విడిగా వచ్చి ప్రలోభ పెట్టాలని చూడకండి. అలా గంట పైగా సాగిపోయిందా ధోరణి. ఎందుకీ సంకటంలో ఇరుక్కుపోయానా అని తల పట్టుకుని కూర్చున్నాడాయన. సమయం దొరకగానే బతుకు జీవుడా అంటూ తప్పించుకుపోయాడు. ఇప్పుడు ఈ బహుమతి సంగతి చెప్పను. కొనుక్కున్నానని అనొచ్చు. ఎంతో ఆశగా ప్యాక్ విప్పితే 2 వాచ్ స్ట్రాపులు, ఒకటి నీలం, మరొకటి మెరూన్ కలర్. బహుమతి ఇచ్చిన వాళ్లను సంతోషపరచాలిగా. అందుకే తెల్లారి బ్లూ కలర్ స్ట్రాప్ వేసుకున్నాను. ఆఫీసులో ఒకరిద్దరు అడగనే అడిగారు, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? వాచ్ బాగుంది. నవ్వొచ్చింది. ఇంతకు ముందంతా నా చేతికున్న వాచ్ ఎవరూ గమనించనే లేదు. ఈ స్ట్రాప్ వల్ల అందరి దృష్టిలో పడింది నా వాచ్. అవును, రమణ గారిచ్చారు. అలా చెప్పి లేని ఊహలకు ప్రాణం పోసానని తెలీదు. రమణ ఇంటికొస్తాడంటే భయంగా ఉంటుంది. నాన్న ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతారో ఊహించలేం. ఎప్పుడో మొహం పట్టుకుని అన్న అంటారు. మా ఇంట్లో ఆడపిల్లలున్నారు, మాటిమాటికి ఇలా రావడం బాగలేదో, రావద్దనో. ఆయన చెప్పే ముందు నేనే చెప్పేస్తే. అందుకే చెప్పాను, మొహమాటం వదిలేసి మాటిమాటికి ఇంటికి రాకండి, మా నాన్నకు నచ్చదని. హట్టు చేశానని తెలుసు, కానీ తప్పదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఆ రోజున ఆఫీస్కి వెళ్ళేసరికి రమణ సార్కి ఒంట్లో బాగలేదు. ప్యూన్ నారాయణ ఎవరికో చెబుతున్నాడు. రమణ ఆఫీస్కి రాలేదు. ఆ రోజంతా వెలితిగా తోచింది.